హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు. లాస్ట్ వీడియోలో లగేజ్ ప్యాకింగ్ చూసారు కదండి. ఇంకా ఈ వీడియోలో హారికకి సెండ్ ఆఫ్ ఇవ్వడం కోసం ఇలా స్టేషన్కి అయితే వచ్చామండి. అందరూ ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళడానికి అవ్వట్లేదని చెప్పేసి ఇంకా స్టేషన్ వరకు భీమవరంలో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా భీమవరం నుంచి హైదరాబాద్ వరకు అయినా సెండ్ ఆఫ్ ఇవ్వడానికని పిన్నులు, బాబాయిలు, ఫ్రెండ్స్ అందరూ వచ్చారండి. ఇలా ఇక్కడ స్టేషన్లోనే కొన్ని పిక్స్ అయితే తీసుకుంటున్నాం, మాకు మెమరీగా గుర్తుంటుందని. మళ్ళీ 1 year వరకు రాదు కదా. వాళ్ళ పిన్నులకి, బాబాయిలకి బాగా గారం అండి. ఎందుకంటే అటు ఇటు కూడా హారిక ఒక్కతే అమ్మాయి అండి మాకు. అందుకని దానికి కొంచెం గారం ఎక్కువ మా ఇంట్లో అందరికీ. ఇప్పుడు వెళ్తుందంటే అందరం బాగా ఎమోషనల్ అయిపోయాము. హారిక వాళ్ళ మంచిన్నమ్మ వాళ్ళ బాబాయ్ అండి. నెక్స్ట్ మీకు తెలుసు కదా, మీ అందరికీ తెలుసు, హారిక వాళ్ళ లావణ్య చిన్నమ్మ బాబాయ్. ఇంకా మా ఫ్యామిలీ అండి, మా పిల్లలు, మేము. తర్వాత ఇంకా మా అక్క, నేను అందరం కలిసి ఇలా ఫొటోస్ అయితే తీసుకున్నామండి. ఇంకా హైదరాబాద్ అండి, నెక్స్ట్ డే హైదరాబాద్ వచ్చేసాం కదా. ఇంకా హైదరాబాద్ వచ్చేసాక ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళే ముందు చిన్నగా ఇలా కేక్ కటింగ్ అయితే ప్లాన్ చేసామండి. ఇంకా ఇలా కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత అందరి బ్లెస్సింగ్స్ తీసుకుని ఇంకా మేము ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయ్యామండి. మేము 2:30 కలా ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యామండి. యాక్చువల్గా ఫ్లైట్ అయితే నైట్ 8:30కి అండి. అంటే ముందు చెకింగ్ అవి ఉంటాయని చెప్పేసి మేమైతే ఎర్లీగా స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ అక్కడ ఇబ్బంది పడకూడదు కదా అన్నీ అని చెప్పేసి. హారిక వాళ్ళ ఫ్రెండ్ శ్రేయ అండి తను. ఇంకా అందరికి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంది. ఇలా అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి మేము స్టార్ట్ అయిపోయామండి. 2:30కి స్టార్ట్ అయ్యాము. వెళ్ళేసరికి మాకు 4 అలా టైం అయిందండి. మేము, మా అక్క వాళ్ళు, మా అమ్మగారు, మా సిస్టర్ వాళ్ళు అందరం కలిపి ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళామండి. హారిక అయితే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తానని చెప్పి తను వేరే క్యాబ్లో వస్తుంది. మేము వేరే క్యాబ్ బుక్ చేసుకుని ఇంకా స్టేషన్కి అయితే ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయ్యామండి. పిల్లలు మనల్ని వదిలి వెళ్తున్నారని బాధపడాలో, వాళ్ళు కెరియర్ వైజ్గా సెటిల్ అవుతున్నారని ఆనందపడాలో తెలియట్లేదండి. నిజంగా ఇప్పుడు హారిక వెళ్తుందంటే మేము అందరం చాలా ఎమోషనల్ అయ్యామండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి భీమవరంలోనే ఉండి, భీమవరంలోనే చదువుకొని, ఇక్కడే ఉండి ఒకేసారి యుఎస్ అనేసరికి మా అందరికీ కొద్దిగా బాధగానే ఉంటుంది కదా. సో మేము ఇప్పుడైతే ఆ ఫీలింగ్లోనే ఉన్నాం. ఇప్పుడు వెళ్ళిపోయినా సరే అనిపిస్తుంది కదా, ఇప్పుడు న్యూ ఇయర్కి ఇలా ఫెస్టివల్స్ అప్పుడు మన దగ్గర లేదని చెప్పేసి. కానీ తన కెరియర్ గురించి తను వెళ్ళింది. తన కెరియర్లో బాగా సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా తన పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసామండి. ఎయిర్పోర్ట్లోంచి లగేజ్ తీసుకుని అక్కడ ట్రాలీస్ ఉంటాయి కాబట్టి ఇంకా ట్రాలీస్లో లగేజ్ పెట్టుకుని ఇంకా హారిక కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. వాళ్ళ క్యాబ్ రావడానికి కొంచెం లేట్ అయింది. ఇంకా లగేజ్ పట్టుకుని మేము హారిక కోసం వెయిట్ చేస్తున్నామండి. హారికతో పాటు ఇంకొక 4 ఫ్రెండ్స్ వెళ్తున్నారండి యుఎస్ ఎంఎస్ చేయడానికి. ఇంకా వాళ్ళు కూడా వస్తారని చెప్పేసి ఇంకా వెయిట్ చేస్తున్నాము అందరమును. నిజంగా రోజైతే చాలా ఎమోషనల్గా, చాలా ఫీలింగ్ డల్గా ఉందండి. ఇంకా తన ముందు ఎక్కువగా బాధపడకూడదని చెప్పేసి ఇంకా మేము నవ్వుతూనే సెండ్ ఆఫ్ ఇద్దామని చెప్పి ఇలా వెయిట్ చేస్తున్నాం. కానీ మా బావగారికి మాత్రం బాగా ఎమోషనల్ అయిపోయారండి. పిల్ల అంటే, హారిక అంటే చాలా ఇష్టం మా బావగారికి. ఇంకా వెళ్ళిపోతుందని చెప్పేసి బాగా ఎమోషనల్ అయిపోయారు. మేమంతా కొంచెం కామ్గానే ఉన్నాం, కానీ మా బావగారు అయితే బాగా ఎమోషనల్ అయిపోయారండి. దాన్ని చూసి అలా వెళ్తుంటే ఇంకా వాళ్ళిద్దరిని చూసి అందరికీ ఏడుపు వచ్చేసింది. మీతో కూడా షేర్ చేసుకున్నాను చిన్న క్లిప్పింగ్. అందరం కొంచెం డల్గా ఉన్నాము ఇంకా టైంలో. ఇక్కడ మేమైతే ఒక పోర్టర్ని బుక్ చేసుకున్నామండి. తనకి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుందండి. ఈయనేనండి పోర్టర్. తను ఇమిగ్రేషన్ అయ్యే వరకు తనతోనే ఉంటారని చెప్పేసి ఇంకా పోర్టర్ని అయితే మేము బుక్ చేసాము.
ఇదిగోని చూస్తున్నారు కదా, బాగా ఎమోషనల్ అయితే అయిపోయారు. ఇంకా తనకి సెండ్ ఆఫ్ ఇచ్చేసి మేము రిటర్న్ అయితే వచ్చేసామండి. ఇదేనండి వాటి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భీమవరంలో మా